మన పిల్లలు మన భవిష్యత్ ఇవాళ ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నట్టే, కానీ మన కళ్ళ ముందే స్క్రీన్లలో మునిగిపోయారు. పట్టుకునే ఆట బొమ్మలు ఉండేవి, ఇప్పుడు మాత్రం చిన్న చేతుల్లో పెద్ద పెద్ద ఫోన్లు. పరుగులు తీయాల్సిన వయసులో వేళ్లు మాత్రమే పరిగెడుతున్నాయి. ఈ కథ ద్వారా మేము తెలియజేస్తుంది ఒకటే: మీ పిల్లల్ని మొబైల్ నుంచి దూరంగా ఉంచండి, వారి మెరుగైన భవిష్యత్తుకి తోడ్పడండి. ఈ పిచ్చోడేం శివ ఊక అందరు ఫోన్లు గుంజుకుంటాడు. పిచ్చోడు కదా మంచోడు కానీ ఫోన్ల వల్ల అట్లా అయింది ఆయనకి. ఫోన్ వల్లనా? ఏమైంది అసలు? నేను చెప్తా కదా, నా పెద్ద స్టోరీ ఉన్నది. ఆయన ఫోన్లు ఎందుకు గుంజుకుంటాడంటే, స్కూల్ పోయి రాగానే ఫోనా బిడ్డ? లే, హోంవర్క్ ఉంటే అన్న రాసుకోపో. ఊకే ఫోనేనా? చదువుడు ఉన్నదా లేదా? ఎన్నిసార్లు చెప్పినా విను. డాడీ అంత తలకాయ నొత్తాను కడ తినట్టు అవుతాను. చెప్తున్నావా బిడ్డ? ఫోన్ వాడద్దంటే వాడుతుంది. సరే, హాస్పిటల్ తీసుకెళ్తా, పోయి పండుకోపో. కొంచెం పండుకోపో. మిల్కి బిడ్డ, స్కూల్ పోవా? టైం అవుతుంది కదా, లే బిడ్డలే. ఏమైంది బిడ్డ? స్కూల్ టైం అవుతుంది కదా, ఇత్తలో బా. నిన్న కూడా అన్నావు బిడ్డ తలకాయ నొస్తుందని. హాస్పిటల్ ఉంది. ఊకే మొబైల్ చూస్తాను అమ్మాయి. అవును డాక్టర్. చూడడం వల్ల ఇట్లా అయింది. యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల అట్లా జరిగింది. ఇంకా మీరు మొబైల్ చూడకుండా చూసుకోండి. ఏం కాదు కదా ప్రస్తుతానికి అయితే ఏం కాదు, మెడిసిన్ రాసిస్తా. చూడు, ఒకవేళ మొబైల్ చూసినట్టయితే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటే తర్వాత మీకైతే ఏం లేదు. సరే డాక్టర్. ఫోన్ వాడద్దు కనుక. సరే డాక్టర్, ఫోన్ వాడద్దు అని చెప్పిండుగా. ఇంట్లో పో, చెప్పిన అర్థమైంది కదా డాక్టర్ చెప్తే. ఫోన్ వాడితే ప్రమాదం డాక్టర్ చెప్పలేదా? డాక్టర్ చెప్పినాక నాకే నిద్ర పడతలేదు. రోజు పడుకున్నాక ఫోన్ తీసేది నువ్వేనా? నడు. ఏం లేదురా, పాప ఫోన్ వాడి బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చిందిరా. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇప్పటికి మళ్ళీ ఫోన్ వాడితేనే ఉన్నదిరా.
ఎంత చెప్పినా వింటలేదు పాప. ఫోన్ వాడితే పాప ప్రాణాలకే ప్రమాదం అంటారా డాక్టర్లు. రోజు హాస్పిటల్ తీసుకుపోతానా, కొట్టి వచ్చిండ్రా ఇప్పుడు ఆమెను. ఏం చేయాలో అర్థమైతే లేదు నాకు. ఇంకా సెట్ అవుతుంది కానీ తీరా. ఏమోరా ఎట్లయితే ఏమో నాకు ఏమో అర్థమైతే లేదు. లేబిటా మిల్కి 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 మిల్కి, అయ్యో దేవుడా. అయ్యో దేవుడా మిల్కి, అయ్యో దేవుడా. అయ్యో డాడీ, డాడీ మరి ఫోన్ రా, ఇగో ఫోన్ డాడీ ఫోన్ లేదా లేబిటా. ఏమంటే నీ ప్రాణం తెచ్చి నిష్కల్మషమైన నవ్వుల పువ్వులు కురిపించే మన చిన్నారులు భవిష్యత్తులో విగత జీవులుగా పడి ఉండే రోజులు రాబోతున్నాయి. దయచేసి మీ పిల్లలను మొబైల్ బానిసలుగా మార్చకండి. వారి జీవితాలను మొగ్గలోనే అణిచివేయకండి. ఇది మా ఇంట్లో జరిగిన బాధ. మీ పిల్లలకు ఫోన్ ఇవ్వకండి. వారి బాల్యాన్ని, భవిష్యత్తును కాపాడండి. పిల్లల్ని ఫోన్తో కాదు, ప్రేమతో పెంచండి.